రోజా మహిళల కోసం పాటుపడేది, మహిళా సాధికారం కోసం ప్రయత్నం చేసే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం ఒకటే, నాయకుడు చంద్రబాబు నాయుడు అని మీరు చెప్పారు. సో ఏంటి అప్పటికి ఇప్పటికి తేడా? మీరు పార్టీ మారడం తప్ప. 2006-07 మధ్య వరకు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో మీ అందరికి తెలుసు, నేనే కాదు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా. సో అప్పుడున్న పరిస్థితుల్లో 7 ఏళ్ళు కరువు ఉన్నా కూడా ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా చేశాడు, ఏ విధంగా పనిచేశాడు అందరూ అప్రిషియేట్ చేశాం. ఈరోజు నేను ఆపోజిట్ పార్టీలో ఉన్నానని ఆయన తిట్టాల్సిన అవసరం లేదు, అంతవరకు కరెక్ట్గా ఉంది కాబట్టి అంతవరకు నేను పొగిడాను. ఆ తర్వాత ఏదైతే తెలంగాణ ఇష్యూ సీరియస్గా రావటం జరిగిందో, అధికారం కోసం ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఆయన ఇష్టం వచ్చినట్టు డెసిషన్లు తీసుకోవటం, ఆయన ఇష్టం వచ్చినట్టు దిగజారిపోతూ వస్తున్నాడు. నీకు ఆ ముందున్న స్టాండర్డ్ లేదు కదా. సో నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు నేను పొగుడతావు, నువ్వు కరెక్ట్గా లేనప్పుడు నేను ఎలా పొగుడతావని నువ్వు ఆశిస్తున్నావు? పవర్ తప్ప ఇంకేమీ ఆయనకి కనిపించట్లేదు. పవర్ అనేది ఒకరోజు మనకుంటుంది, ఇంకొక రోజు అపోజిషన్ పార్టీకి వస్తుంది. ఏ రాష్ట్రంలో అయినా రాజకీయాలు